కర్నూలు జిల్లా మద్దికేర మండలం పెరవలి గ్రామంలో శుక్రవారం రాత్రి కురిసిన అతి భారీ వర్షం. ఈ వర్షానికి గ్రామంలోని చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. 1 గంట కురిసిన వర్షానికి పూరి పైభాగాన ఉన్న చెరువు నిండి పొర్లుతుంది. దాదాపు 3 సంవత్సరాల నుండి ఈ చెరువులో నీళ్లు లేవు. ఈ చెరువు నిండినందు వలన గ్రామంలోని బావులు, బోర్లు నీరు సమృద్ధిగా ఉంటుందని రైతులు సంతోషం వ్యక్తం తెలియజేయడం జరిగింది. జిల్లా మద్దికేర మండలం పెరవలి గ్రామం రామాంజనేయులు మాట్లాడుతున్నాను. ఈ రాత్రి నిన్న సాయంకాలం వచ్చిన వర్షం వల్ల చాలా తీవ్రమైన నష్టం వాటిల్లింది. చేనుల్లో గట్లు దిగిపోయినాయి. తర్వాత పెద్ద పెద్ద వృక్షాలు కూడా నేలమట్టమైనాయి. అలాగే విద్యుత్ స్తంభాలు కూడా నేలమట్టమైనాయి. విద్యుత్ అంతా లేక రాత్రంతా చీకటమయంలోనూ గ్రామము ఇదైపోయింది. కనుక అధికారులు కూడా దాన్ని ముందు చర్య తీసుకొని వెంటనే విద్యుత్తును పునరావృతం చేయాలని, అలాగే ఈ వర్షం వల్ల రైతులకి, వ్యవసాయానికి చాలా ఉపయోగకరంగా ఉంది. ఇట్లా తొలకరి వర్షాల నుంచి కడవరి వర్షాలకు వస్తే రైతుల జీవనం బాగుంటుందని ఆశిస్తున్నాం. అలాగే వచ్చిన వర్షం వల్ల 2 చెరువులకు వాటర్ రావడం జరిగింది. ఈ వర్షాలు రావడంతో చెరువుల నిండి మంచిగా భూగర్భ జలాలు కూడా ఉత్పన్నమై 1 సంవత్సరం 2 సంవత్సరాల వరకు మంచిగా ఉంటుందని మేము ఆలోచిస్తున్నాము. దేవుడు మంచి వర్షాన్ని కుమ్మరించినాడని దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం.